హాయ్ హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజకన్నా బోయినా ఫ్రమ్ మనాలి. ఈ రోజు మనమైతే మనాలి నుంచి లేక్ ట్రావెల్ చేయబోతున్నాము. లే లదాఖ్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తుండే ఫ్రెండ్స్ తో. ఎవరెవరు వస్తున్నారు, ఏం ట్రిప్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే నాకు కూడా లిటిల్ బిట్ క్లారిటీ లేదు. అండ్ ఈ రోజు మనం మనాలిలో మన హోటల్లోనే ఉన్నాము. 2-3 డేస్ అయింది నేను మనాలికి వచ్చి. రోహతంగ్ పాస్ కి వెళ్ళిన. రోహతంగ్ పాస్ లో ఇప్పుడు మంచిగా ఫుల్ స్నో ఉంది. పైన మంచిగా ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చిన. అండ్ చాలా మంది మనాలి ప్లాన్ చేయాలనుకుంటారు కదా, ఈ టైంలో స్నో ఉంటుందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రోహతంగ్ పాస్ లో మనకు స్నో ఉంది. అండ్ మన దగ్గర మీకు తెలుసు కదా, మనాలి ప్యాకేజెస్ ఉంటాయి, రూమ్స్ కూడా ఉంటాయి. మన ఓన్ హోటల్ అయితే ఉంది మనాలిలో. ఇఫ్ ఒకవేళ మీరు స్పితి కానీ లదాఖ్ కానీ ప్లాన్ చేసినా, మీరు ఒకవేళ మనాలిలో హాల్ట్ అవ్వాలంటే మన హోటల్కి వచ్చేయచ్చు. స్క్రీన్ పైన మీకు మన నెంబర్ ఇచ్చేస్తా, మా పర్సన్ మీద మాట్లాడతారు. రిమైనింగ్ మీరు వాళ్ళతో డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు ప్లాన్ ఏంటి అని అంటే, మనం మనాలి టు లే వెళ్తున్నాము. ఎట్లా వెళ్తున్నాం ఏంటి అని అంటే, నేనైతే ఏదైనా బస్సులో వెళ్దామని అనుకున్నా, కొంచెం వైల్డ్గా రాగా ఉంటుందని. బట్ యాజ్ ఆఫ్ నౌ బస్సెస్ ఓపెన్ అవ్వలేదు అన్నారు. ఇక్కడ మనకు లోకల్ ట్యాక్సీస్ ఉంటాయి. ట్యాక్సీలో ప్రైవేట్ ట్యాక్సీ చేసుకోవచ్చు, షేరింగ్ ట్యాక్సీ చేసుకోవచ్చు. మేమైతే షేరింగ్ ట్యాక్సీ తీసుకున్నాము. 3,500 పర్ పర్సన్. మేము అని ఎందుకంటున్నా అంటే, నేను నా ఫ్రెండ్ తెలుసు కదా శ్రీకన్, మేమిద్దరం వెళ్తున్నాము. మొత్తంగా ఒక 6-7 పీపుల్ గ్రూప్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు, ఇద్దరం ఇక్కడ ఉన్నాం, ఇద్దరు హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నారు. రేపు ఎల్లుండి ఆర్ డే ఆఫ్టర్ టుమారో మన రైడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ మొత్తం జర్నీ ఉంటుంది. జర్నీ చేసిన ఈ రోడ్లో 2 times, బట్ ఈసారి కొంచెం లోకల్ ట్యాక్సీ తీసుకుని వెళ్తున్నాగా, ఎలా ఉంటుంది ఏంది అనేది చూద్దాము. అండ్ కుదిరినంత వరకు ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాం. సో ఆల్రెడీ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నా. అండ్ ఇది నా 2 bags. అండ్ ఇది మన పార్కింగ్ ఏరియా. కార్లు ఉన్నాయి కదా ఇక్కడ. మనకేంటంటే నార్త్ ఇండియన్ గెస్ట్లు వచ్చినప్పుడు డైరెక్ట్ కార్లు తీసుకొని వచ్చేస్తారు. ఇక మన తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ వస్తూ ఉంటారు. సో ఇది మొత్తం ప్రజెంట్ అయితే ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఆల్రెడీ మీకు హోటల్ చూపెట్టినాను కదా, ఇది మొత్తం మనకు 5 floors హోటల్ అయితే ఉంటుంది. 1st, 2nd, 3rd మొత్తం రూమ్స్ ఉంటాయి. ఆ 4th floorలో కెఫే ఉంటుంది, ఇన్ హౌస్ కెఫే ఉంది మనకి. అండ్ 5th మనకు రూమ్స్ ఉంటాయి, పెంట్ హౌస్ లాగా. సో ఇది మన ఫుల్ హోటల్ అన్నమాట. ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్ కాల్ చేసిండు, జస్ట్ వెయిట్ చేస్తున్నాము. మనకు ఇటు వెళ్తే తెలుసు కదా మీకు, ఆల్రెడీ ఇటు వెళ్తే మనకు హడింబాదేవి టెంపుల్ వస్తుంది. ఒక 2 minutesలో మనోడు వస్తా అన్నాడు. సో అందుకే వెయిట్ చేస్తున్నా కింద. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా రోజులు అవుతుంది వ్లాగింగ్ చేసి. ఒక 1-2 vlogsలో సెట్ అయిపోతుంది. చాలా గ్యాప్ వచ్చింది. ఇక ఉంటాయి కదా వీడియోస్, ట్రావెలింగే కాదు కదా మన లైఫ్ అంటే, కొంచెం పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ, చాలా థింగ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ మీరు ఇన్స్టాలో ఫాలో అవుతుంటే కొన్ని అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. నేనైతే లదాఖ్ సిరీస్ అయితే కంప్లీట్గా బ్లాగ్ చేసి పెడదాం అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ చూపెట్టిన ప్లేసెస్, ఈసారి ప్లేసెస్ కాకుండా కొంచెం పర్సనల్ కనెక్ట్ లాగా చూపిద్దామని. అంటే లైక్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, రైడ్ ఇన్ఫర్మేషన్తో పాటు లిటిల్ బిట్ ఫన్ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం హౌ ఇట్ గోస్ అనేది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. డ్రైవర్ కాల్ చేశారు. ఎన్నిసార్లు చేశాడు? ఇంకో 2-3 సార్లు చేసింది, ఇన్నో ఉండట. ఆడుకోవాలా మనం? రమ్మని చెప్పిన కనిషి అయితేనేమో మనం కొంచెం చలో ఆయనకి ఎదురొద్దాం. తెలుసు కదా మావాడు జాంబియా రిటర్న్ వస్తుంది చూడండి. ఇన్నోవా. గుడ్ మార్నింగ్ తాతగారు. తాత आपका नाम क्या है? मेरा नाम चांद किंग ऑफ हिमाचल प्रदेश. चांद किंग. ओ बिल्डिंग का मालिक है, बहुत पैसा है इसके पास. पैसा मिलो. मनी प्रॉब्लम. What is this? Camera? This is camera. We are making videos for YouTube. Okay. Sir, you are going to become very famous in Telugu states. You can make this film now. Okay. So ఇది ఒక ఇదే బాధ, ఎడవైనా కెమెరాలు చూస్తే మనకు. So look at this beautiful hotel. Yeah. If you want any bookings here, you can contact them. Okay. Good morning भैया. आपका नाम क्या है? मेरा नाम दौरजे सर. दौरजे. हाँ जी. Okay. आज का हमारा कैप्टन है वो. और कितना लोग है हमारा पूरा ग्रुप? 7 लोग होगा. 7 लोग. हम 2 और 5. రోడ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. ప్రజెంట్ మనం ఇప్పుడు హడింబాదేవి టెంపుల్ రోడ్ నుంచి కింద మన మాల్ రోడ్కి వెళ్తున్నాము. మన హోటల్ ఉంది కదా, అక్కడ నుంచి 3 ఉంటుంది. చూడండి ఎంత ఖాళీగా ఉందో అసలు, రోడ్ అంతా ఫుల్ ఖాళీ. ప్రజెంట్ ఇప్పుడైతే మనం హెచ్ఎస్ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. మన దగ్గర మన లోకల్ బస్ స్టాండ్ ఉంటాయి కదా, సో దాని లెక్కనే ఈ బస్ స్టాండ్ కూడా. మనం ఇక్కడ నుంచి గవర్నమెంట్ బస్ ఎక్కి ఎటు పోవాలనుకున్నా ఇక్కడ బస్సులు దొరుకుతాయి. రిమైనింగ్ 5 members ఇక్కడనే జాయిన్ అవుతారంట. ఇప్పుడు అన్న ఆపింది కదా, ఒక 10-15 minutesలో వాళ్ళు వచ్చేస్తారు. అంతలోపు మేము వెళ్ళి ఛాయ్ తాగుతామని చెప్పినాము. నాకు బాధ ఏంటంటే హైదరాబాద్లో తప్ప ఛాయ్ అంత నచ్చదు, బట్ ఎక్కడ టేస్ట్ అక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బాబురావు తాత దగ్గరికి పోతా ఇప్పుడే. బ్రెడ్ ఆమ్లెట్, చాయ్.
వచ్చింది వేడి వేడి చాయ్. ఇక్కడ చాయ్ చూడండి, స్టీల్ గ్లాస్. చాలా రోజులు అయింది ఇట్లా బయట స్టీల్ గ్లాసులలో తాగి. ఎట్లుంది? ఒకప్పుడు ఊర్లలో మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా పెట్టేది ఇట్లే ఉండేది. అంటే బాగుందా బాగాలేదారా? ఆ సిమిలర్ టేస్ట్ ఓకే బాగుంటుంది, అప్పలు వేసుకొని తింటే. మురుకులు కావాలా? సేమ్ మనం చుట్టాలింటికి పోయినప్పుడు కొన్నే పాలు ఉంటే ఎక్కువ మందికి చాయ్ చేయాలన్నప్పుడు బాగా నీళ్ళు వస్తుంది చూడు, సేమ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మండి నుంచి కానీ కుళ్ళు నుంచి కానీ కూరగాయలు వస్తాయి కదా, అవన్నీ అన్లోడ్ అవుతున్నాయి. ఉల్లిగడ్డలు, మ్యాక్సిమం ఆనియను, ఆలు, ఆనియను ఇవన్నీ అయితే అన్లోడ్ చేస్తారు. ఇక్కడ మనకు ఈ పైన మొత్తం కూరగాయల షాపులు ఉంటాయి, మార్కెట్ ఉంటుంది. ఇదంతా కూరగాయల షాప్ ఇక్కడ. ఇది ఒకవేళ మీరు బ్యాక్ ప్యాకర్ అయినా సోలో ట్రావెలర్ అయినా కొంచెం లోకల్ ఎక్స్పీరియన్సెస్ కావాలి అనుకుంటే ఈ బస్సు ఉంది కదా, ఇది మణికరణ్ పోతుంది. సో మంచిగా ఎంతో 50 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు ఎంతో తక్కువనే ఉంటుంది, గవర్నమెంట్ బస్సు కాబట్టి. ఇలాంటి బస్సులు తీసుకొని మంచిగా లోకల్గా కూడా ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ ప్యాకేజెస్ వద్దనుకుంటే, ఫ్యామిలీతో వస్తే మాత్రం డెఫినెట్గా ప్యాకేజెస్ తీసుకోండి. ఒకవేళ బ్యాక్ ప్యాకర్ సోలో ట్రావెలింగ్ చేయాలి అనుకుంటే ఇలాంటి బస్సెస్ ఎక్కొచ్చు. చండీగఢ్ బస్సులు ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఇక గవర్నమెంట్ ఏ బస్సు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయాలంటే ఈవెన్ ఢిల్లీ, చండీగఢ్ కూడా ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. ఈ బస్సులలో వెళ్ళొచ్చు, బట్ కొంచెం కంఫర్ట్గా తెలుసు కదా, కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో వెనక మన లగేజ్ మొత్తం ఎక్కిస్తుండు బండి పైకి. మొత్తం బ్యాగులన్నీ పైన పెట్టేసి ఆ పట్టా కట్టి తాడు కట్టేస్తాడు. ఇక్కడ వెనుక ఉన్నారు కదా, ఇల్లే మన గ్రూప్. అయిపోయింది, లగేజ్ అంతా పైన సెట్ చేసేసారు. ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes పట్టింది. 7 people ఉన్నాం, మేమిద్దరం, రిమైనింగ్ 5 people. టైం ఎగ్జాక్ట్గా మనకు 8:10 అవుతుంది. అయిపోయిందిలే, వచ్చిందిలే. ఇప్పుడు మన బండి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అయింది. మొత్తం 7 people అయితే స్టార్ట్ అవుతున్నాము. ఎగ్జాక్ట్గా 8:10 అవుతుంది టైము. చూద్దాం, ఒకరు 15 hours ఉంటారు, ఒకరు 18 hours ఉంటారు, ఒకరు 12 hours ఉంటారు. ఎన్ని అవర్స్ పడుతుంది ఏంది అనేది ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు నాకు తెలుస్తుంది. ఇప్పుడు మాలోడ్ మనాలి నుంచి అయితే స్టార్ట్ అయినాం. మనమైతే ఇప్పుడు పెట్రోల్ బంక్ వచ్చినాము పెట్రోల్ రీఫిల్ చేయించుకోవడానికి. పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 97 రూపీస్, డీజిల్ 87 రూపీస్. 48 liters 4200 డీజిల్ బండి కాబట్టి 2 లీటర్లు ఉన్నట్టుంది. 50 or 60 దీని కెపాసిటీ తెలియదు, 50 ఉండొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నెల్, సిస్సు, తర్వాత కేలాంగ్. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడు స్నో ఉందా లేదా ఏంటి సంగతి ఏందనేది మనకు తెలియదు. నాతో పాటు మీరు కూడా చూడండి. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు సోలాంగ్ వ్యాలీ దగ్గర ఉన్నాము. స్నో అయితే ఏం లేదు, మొత్తం ఎంటీ ఉంది. జనాలు కూడా ఎక్కువ ఏం కనిపిస్తలేరు. ప్రజెంట్ ఇప్పుడైతే మనం అటల్ టన్నెల్ ఎంటర్ అవ్వబోతున్నాము. సో తెలుసు కదా, ఈ టన్నెల్ దాటి అటు సైడ్ వెళ్ళినాము అంటే ఇంకా మొత్తం వేరే ప్రపంచం ఉంటుంది మనకి. చాలామంది అయితే ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు అటల్ టన్నెల్ వ్యూ వచ్చేలాగా. మొత్తం ఈ టన్నెల్ అయితే మనకు 9.02 kilometers ఉంటుంది. ఇది సౌత్, మనం అటు సైడ్ నార్త్ సైడ్ ఎగ్జిట్ అవుతాము. మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి లేక్ కానీ లదాఖ్ కానీ మనకి కనెక్టివిటీ బాగా పెరిగింది. ఇప్పుడే టన్నెల్ క్రాస్ అయినాము. టన్నెల్ క్రాస్ అయిన తర్వాత ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ మారిపోద్ది. ఇప్పుడు లాహౌల్ స్పితి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. టన్నెల్కి ముందు వరకు మనకు కుల్లు ఉంటుంది. సో లెఫ్ట్ అండ్ రైట్ 2 routes వస్తాయి. ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాం మనము. లెఫ్ట్ తీసుకుంటే మనం లేక్ వెళ్ళిపోతాము, రైట్ తీసుకుంటే స్పితికి వెళ్తాము. కనిపిస్తుంది కదా, సో నార్మల్గా సిస్సు స్నో పాయింట్ ఇదే ఉంటుంది. బట్ ఇప్పుడు చూసుకోవచ్చు, నథింగ్ ఈజ్ దేర్. ప్రజెంట్ అయితే మనం కేలాంగ్కి రీచ్ అయినాము. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో ఇందాక చూసారు కదా, అదంతా జిస్పా. ఇప్పుడు కూడా జిస్పాలో ఉన్నాం, బట్ కొంచెం ఎండ్లోకి వచ్చినాం. ఇందాక ఊరంతా విలేజ్ అంతా దాటుకుంటూ వచ్చినాం. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, వెనక వ్యూస్ అదంతా బాగుంది. అండ్ చాలా మంచి క్యాంప్ సైట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆగింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఆపిండు మనోడు. మనాలిలో స్టార్ట్ అయితే
ఇక్కడ జిస్పాలో ఆపిండు. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇటు నుంచి స్టార్ట్ అయిపోతాం. పరాటా, టీ, స్నాక్స్, బ్రెడ్ ఆమ్లెట్, ఫ్రైడ్ రైస్, ఎవ్రీథింగ్ చూద్దాం. ఏదో ఒకటి తీసుకొని అక్కడ వ్యూ బాగుంది, కుదిరితే అక్కడ లేదంటే లోపల. ఇది పప్పు అండ్ రైస్ చూసుకోవచ్చు, కొంచెం బాస్మతి అండ్ ఆనియన్, దాంట్లో నంచుకోవడానికి ఆమ్లెట్. బ్రేక్ఫాస్ట్ అనలేము దీన్ని, రైస్. లంచ్ ఇంకా ఇటు బాగుంది. దాల్ రైస్ బెస్ట్ కాంబినేషన్ మనకు మౌంటైన్స్లో. బాగుండే ఫుడ్. దాల్ రైస్ అయితే సూపర్. ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం కానీ అంత అనిపించలేదు. ఫుడ్ ప్రైసింగ్స్ అయితే నార్మల్ ఉన్నాయి, 150, 100 అట్లా. సో ఆల్మోస్ట్ 40 minutes బ్రేక్ తీసుకున్నాము. నెక్స్ట్ బ్రేక్ ఎక్కడన్నా అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ పాంగ్లో ఆపుతున్నాడు, 200 to 250 kilometers. అక్కడ మనకు ఒక బ్రిడ్జ్ కనబడుతుంది కదా, సో ఇప్పుడే జస్ట్ క్రాస్ అయినాము. వ్యూ రాలేదు బేసిక్గా. సో అదేంటంటే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ హిమాచల్ అంటే దార్చా బ్రిడ్జ్ దాని పేరు. సో ఇక్కడ ఒక చెక్ పోస్ట్ మనం ఇప్పుడే ఎంట్రీ అయితే చేయించాము, దార్చా చెక్ పోస్ట్. సో వెనుక మీకు అక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, సో అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో కూడా వెళ్ళొచ్చు. 2 దారులు ఉంటాయి, ఒకటి బార్లచ్చలా నుంచి, ఇంకోటి సింక్లా. ఇప్పుడు మనం బార్లచ్చలా నుంచి వెళ్తున్నాము. ఇది వ్యూ. అండ్ ఇందాక చెక్ పోస్ట్ వచ్చింది కదా, అది హిమాచల్ ప్రదేశ్లో లాస్ట్ చెక్ పోస్ట్ అంట. పూరా జిస్పా గావే. సో చూసారు కదా, ఇప్పుడైతే మనం జింజింగ్ బార్ ఎంటర్ అయినాము. మీరు ఒకవేళ మ్యాప్స్ మీ మొబైల్లో వస్తుంటే ఒక చూసుకుంటే మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే మొత్తం ఇట్లా జెడ్ టైప్లో మొత్తం కర్వ్స్ ఉంటాయి అన్నమాట. హెయిర్ పిన్ బెండ్స్ అంటారు, మొత్తం అవే ఉంటాయి. బైక్ రైడ్ చేసే వాళ్ళకైతే మస్తు మజా వస్తుంది. కార్లో కూడా వస్తుంది బట్ అంత ఉండదు, బాగా జిగ్జాగ్ ఉంటుంది అంతా. డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రం నెక్స్ట్ లెవెల్ మజా ఉంటుంది. కనిపిస్తుంది కదా మొత్తం కర్వ్స్. మనకు ఫ్రెష్గా స్నో అయితే కనిపిస్తుంది, ఫుల్ వైట్ స్నో, బ్యూటిఫుల్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మన బార్లచిలా పాస్కి వెళ్తే నెక్స్ట్ లెవెల్ స్నో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి. ఇప్పటి వరకు రోడ్ అయితే బాగుంది, బట్ ఇక్కడ నుంచి చూడండి మొత్తం మనకు ఆఫ్ రోడింగ్ ఉంది. అండ్ అక్కడ పెద్ద గుంత, వెహికల్స్ ఆగాగైతే పోతున్నాయి. చలో కొట్టు జరా భయ్యా. ఆగిపోయింది, దమ్ చోడు దియా. ఓ వెనుక టాటా టియాగో ఆగిపోయింది, దాన్నే ఎక్కలేకపోయింది. సో ఎవరైతే టియాగో మీద వస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. అది చూడండి అయిపోయింది అక్కడనే. ఇన్నోవా జమ్జమ్ అని వెళ్ళిపోతుంది, ఏ కార్ అయినా వెళ్ళిపోతున్నాయి. ఇప్పటివరకు చూసిన వాటిల్లో మాత్రం టియాగో వెనకబడ్డది. ఫ్రోజన్ లేక్ ఆల్మోస్ట్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది లేక్ అంతా. అరే ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు, మస్తు ఉంది. స్కీయింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ కూడా చేయొచ్చు దాంట్లో. బైకర్స్ బాయ్స్. ఇప్పుడు మనం చూసిన లేక్ వచ్చేసి సూరజ్ తాల్. అక్కడ ఒకటి ఉంది, ఐ లవ్ సూరజ్ తాల్ అని. అక్కడ అందరూ మామూలుగా ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు. కానీ చూడండి ఎంత బాగుందో వ్యూ ఒకసారి. ప్రజెంట్ ఇప్పుడైతే మనం బార్లచిలా మెయిన్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫుల్ స్నో ఉంది, మొత్తం ఇట్లా చెద్దరు కప్పినట్టుంది. మనం అంటంగా మొత్తం ఫ్రెష్ స్నో. అండ్ ఎవరైనా సరే మీరు ఒకవేళ మనాలిలో మీరు సాటిస్ఫై లేదు, ఒకవేళ రోహతాంగ్లో కూడా సాటిస్ఫై అవ్వలేదు, ఓన్లీ మాకు స్నోనే కావాలి, ఫ్రెష్ స్నో కావాలి, జనాలు తక్కువ ఉండాలి, స్నో ఎక్కువ ఉండాలి, మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు. చూడండి మామూలుగా అయితే మనకి ఇక్కడ ఈ స్నో కూడా నల్లగా ఉంటుంది మనకు మనాలిలో, వెహికల్స్ పొల్యూషన్ వల్ల. బట్ చాలా ఫ్రెష్గా ఉంది స్నో. అంటే అన్లిమిటెడ్ ఉంది, ఇక్కడ వరకే అక్కడ వరకే ఏం లేదు, మొత్తం పై వరకు ఉంది, కింది నుంచి పై వరకు ఉంది. వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, లిమిటెడ్ వెహికల్స్ ఉన్నాయి. క్రౌడ్ కూడా చాలా లిమిటెడ్ ఉంది. సో డెఫినెట్గా ఒకవేళ ఇఫ్ పాసిబుల్ ఉంటే మీరు రావాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. మీరు డే సైట్ సీయింగ్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు.
ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఇది చూసేసుకొని నైట్ వరకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనాలి ప్యాకేజ్లో అయినా మీరు యాడ్ చేసుకుని ఇటు రావచ్చు, చాలా బాగుంటుంది. అప్పటి నుంచి మనకి ఈడ ట్రాఫిక్ జామ్ తగలలే, కానీ ఈడ కొంచెం వెహికల్స్ హవా ఎక్కువ ఉంది. మొత్తం హిమాచల్ ప్రదేశ్ వెహికల్సే. చూడండి ఎంత బాగుంది అసలు. యాక్టివిటీస్ అయితే ఫుల్ ఆన్ చేసుకోవచ్చు. ఫుల్ స్నో ఉంది కదా, అట్లనే చల్లగా కూడా లేదు, చల్లగా ఉంది. ప్లస్ ఎండ కూడా గట్టిగా ఎండ కొడుతుంది. టెంపరేచర్ కూడా బాగుంది. టెంపరేచర్స్ కొంచెం గట్టిగానే ఉన్నాయి. సో అది చూసుకోవాలి. ట్రాఫిక్ జామ్ బడియా ట్రాఫిక్ జామ్ హెచ్ఆర్ హర్యానా. ఇంతసేపు డ్రైవ్లో ఇదే పెద్ద traffic jam. మన ఏపీ తెలంగాణ బండి కనబడలేదు. మొత్తం హెచ్పి హెచ్ఆర్ పీబీ ఇవే కనబడుతున్నాయి అంతా. రాజీవ్లోనే తీసుకురావాలి. నెక్స్ట్ మనమే వద్దాం. అసలు వెహికల్ మూవ్మెంట్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 15 to 20 minutes. అస్సలు కదులుతలేదు. సో మొత్తం వెహికల్ ఫుల్ ప్యాక్ అయిపోయినాయి. అట్లీస్ట్ లాస్ట్ వరకైనా కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్దామని. కాళ్ళు ముడుచుకొని పోతున్నాయి కదా, సో అట్నే మనం కూడా కొంచెం దీన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టుంటే. మొత్తం అయిపోయినాయి, ఏం లేదు, నో మూమెంట్. బాయ్ బాయ్ బాయ్. క్యావా పూరా జామ్. ఇది నాకు తెలిసి ఈ లారీల వల్లనే అనుకుంటా కదా, మొత్తం బ్లాక్ చేసేసినాయి ఈడ. మన ట్రాఫిక్కి మెయిన్ రీజన్ ఈ లారీలు మొత్తం ఒకే దగ్గర బ్లాక్ అయినాయి. వెల్కమ్ టు బార్లచ్లా పాస్. 16,040 feetలో ఉన్నాం ప్రజెంట్ మనం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం ఆక్సిజన్ అయితే తక్కువగా అనిపిస్తుంది నాకు, కొంచెం అది అర్థమవుతుంది. మీ అందరికి ఒకటి ఏం చెప్పాలంటే, ఇక్కడ బోర్డు ఉంది కదా బార్లచ్లా అని, అటు సైడ్ కూడా బోర్డు ఉంది. అటు 20-30 మంది రెడీ ఉన్నారు ఫోటో తీసుకోవడానికి లైన్లో, ఇటు ఎవరు లేరు. సో ఏంటంటే మనకి ఏది కనబడితే అదే గొర్రెలాగా పోయి నుంచి ఉంటాం కదా. సో ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఫోటో మనం తీసుకోవచ్చు. అండ్ యాక్టివిటీస్ అన్నీ నడుస్తున్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, బాగుంది, ప్రశాంతంగా ఉంది. నెట్వర్క్ అనేది లేదు bro. నెట్వర్క్ లేదు కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది మనకు. ఫోటో నికల్దో, ఐఫోన్ మే ఫోటో నికల్దో. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, గుంపులు అంతా అంతే. ఎవరు ఒక్కరు ఎక్కడ దిగుతే అక్కడనే అందరు దిగుతారు. చెప్పిన అటు పోయి దిగండి అని అందరు అటు పోతారు. ఇప్పుడు ఫుల్ ప్లే గ్రౌండ్ లా ఉంది మొత్తం. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. మనకు ఖచ్చితంగా లేట్ అవుతుంది, ఒక 2 hours అన్నా పడుతుంది ఇక్కడ మన ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి. రైడింగ్ బూట్స్ ఉన్నాయి మనకు, సో ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు నార్మల్ బూట్స్తో వస్తే ప్రాబ్లం అవుతుంది. ఈ భయం ఉన్నాడుగా మనతో వచ్చినోడు, చెప్పులు గిప్పులు అన్ని ఇప్పి స్నోలు నడుస్తుండు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు సిగ్నల్స్ ఉండవు. సో వదిలిపెట్టి ఇష్టం ఉన్నట్టు తిరిగితే దొరకడం కష్టము. గ్రూప్గా వస్తే గ్రూప్గా తిరగండి. అండ్ ఈ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల మనం బార్లచ్లా పాస్ కూడా ఎక్స్ప్లోర్ చేసినాం పనిలో పని. మన వెహికల్ వచ్చేసింది, చలో ఇంకా. ओरिजिनल चीज था ना पहले. చాలా డేంజర్ ఉంది అసలు, కొంచెం అటు ఇటు అయితే అందులోకే సీదా అందులోకే. సిగ్నల్ ఆగా తొందరగా నేర్పించాలి. అంతే. సో మనం ఇప్పుడైతే జస్ట్ హిమాచల్ ప్రదేశ్ నుంచి లేలోకి ఎంటర్ అయినాము. కమాన్ కనబడుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ అంటే చాలా ఉన్నాయి, నేను చూపెట్టట్లేదు. పర్మిషన్స్ ఉంటాయి కదా, అవి చెక్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ నుంచి మనకు లే స్టార్ట్. ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మొబైల్స్ కూడా పనిచేయమని చెప్తున్నారు, ఓన్లీ పోస్ట్ పెయిడ్ పనిచేస్తుంది అంట. చూడాలి, నాకు ఇప్పటివరకు కూడా సిగ్నల్ వచ్చింది, ఇప్పుడు కూడా ఉంది, సర్చ్లో ఉంది. నెక్స్ట్ వస్తారా రాదని చూడాలి. ఇదంతా సర్చ్, ఇదంతా లే కిందికి వస్తుంది ఇంకా మనకి. ఇంకోటి ఏంటంటే మనం గూగుల్ మ్యాప్స్ అంటే సిగ్నల్ ఉంది ఇప్పుడు ఇక్కడైతే, మ్యాప్స్ ఓపెన్ చేపిస్తే మాత్రం దాంట్లో ఈ రూట్ చూపెట్టట్లేదు. అంటే ఇక్కడ మనకు సిగ్నల్స్ ఉండవు కదా, మరి గూగుల్ అది ఎట్లా ట్రాక్ చేసుకుంటే మనకు తెలియదు. కానీ ప్రజెంట్ అయితే లే కొడితే ఇక్కడ చూపెట్టలేదు దారి. చూసారు కదా బ్రిడ్జ్, దీని పేరు ట్వింగ్ బ్రిడ్జ్. అదే పోతుంటే టంగ్ టంగ్ అని సౌండ్ వచ్చిందని ట్వింగ్ అని పెట్టినట్టున్నారు.
ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఘాటా లూప్స్లో ఉన్నాము. చాలా చిన్నగా అయిపోయింది రోడ్డు. ఒక సింగిల్ రోడ్లో మల్టిపుల్ వెహికల్స్ వెళ్తున్నాయి. కొంచెం డేంజర్ ఉంది. ఇందాక మీకు చూపెట్టిన బ్రిడ్జ్ వరకు మస్తు ఉండే సాఫ్ ఉండే. అక్కడ ఒక లారీకి బ్రేక్ డౌన్ అవడం వల్ల మనం ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ జాము. సో ఇవంతా మనకు లొకేషన్ చూడండి చాలా బాగుంటుంది. ఇదంతా ఘాటా లూప్సే. మొత్తం బైకర్స్ వెళ్తున్నారు. రోడ్డు మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. क्या हुआ प्रॉब्लम क्या है भाई? क्या है प्रॉब्लम? టైర్ పంచర్ ఏదో ప్రాబ్లం. టైర్ పంచర్ అయితే కాదు, కింద ఏదో రిపేర్ చేస్తున్నారు. రెండు పక్కన లారీలు మొత్తం జామ్. గాలి చాలా వేగంగా వస్తుంది. బహుత్ తేజే. ప్రాబ్లమ్ సాల్వ్ हो गया. స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. వాటి కూడా వస్తుంది. బ్యాటరీ వెహికల్స్ అవసరం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత భయంకరంగా ఉంది కిందకి చూస్తే. సో ఫైనల్లీ పాంగ్కి అయితే రీచ్ అయిపోయినాము. వచ్చేటప్పుడు అయితే రోడ్లు చాలా డేంజర్ ఉండే. అసలు రికార్డ్ చేసేంత సినిమా కూడా లేదు. 2-3 చోట్ల లారీలు బోల్తా పడి ఉన్నాయి. రోడ్లు బాగా కొంచెం డేంజర్ ఉండే. సో అట్లని తీయలేదు. అండ్ పాంగ్ ఏంటంటే ఇది మనకు హాల్ట్ స్టేషను. జస్ట్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఫుడ్ అదంతా తర్వాత చూసుకుందాం. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందని ఇంకా ఇక్కడేం తీసుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే యాక్చువల్గా ఒకటే వాటర్ బాటిల్ ఉండే, వాటర్ అయిపోయింది. నాకు కొంచెం లైట్గా అనిపించింది, బ్రీతింగ్ కొంచెం తక్కువ అవుతున్నట్టుగా. సో ఒక 5 నిమిషాలు కొంచెం అటు ఇటు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం. వాటర్ తాగేస్తే నార్మల్ అయిపోద్ది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ల్యాండ్స్కేప్స్. ప్రజెంట్ మనం ఇప్పుడైతే తాంగ్లాంగ్లా పాస్లో ఉన్నాము. వెనక మెయిన్ వ్యూ పాయింట్ పోయింది. ఇక్కడ కూడా స్నో చాలా హెవీగానే ఉంది. ఇటు సైడ్ ఉంది ఎక్కువ. ఇక్కడ రోడ్ అయితే చాలా గలీజ్గా ఉంది. చూసిరు కదా, మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ అయితే 7 అవుతుంది. 7:03. స్టిల్ డే లైట్ చూసుకోండి ఎట్లా ఉందో. మన దగ్గర 4:30, 5:30 అవుతుంది కదా, ఆ టైప్లో ఉంది. ఉప్సీలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం. ఉప్సీ ఇంకా నెక్స్ట్ దీని తర్వాత మనకు లే సిటీ. ఇంకా ఎంత ఉంది? లే 49. 49. ఫైనల్లీ ఆఫ్టర్ 14 hours లాంగ్ జర్నీ తర్వాత మనం మన లే స్టేకి అయితే రీచ్ అయినాం. టైం చూసుకోవచ్చు 10:16. మార్నింగ్ మనం 8 o'clock స్టార్ట్ అయినాము. అప్రాక్సిమేట్లీ 14 hours జర్నీ. ఎలా జరిగిందంటే తెలుసు కదా, మిక్స్డ్. ఇంకా లైక్ బాగా మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఒక 2-3 ప్లేస్లలో కొంచెం అటు ఇటు అయింది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే డ్రైవర్ మంచోడు ఉండు, చాలా సేఫ్ గా తీసుకొచ్చిండు. ఒక్కొక్కరిని డ్రాప్ చేసుకుంటా రావడం కొంచెం లేట్ అయింది. అండ్ మనతో పాటు ఎవరైతే ఉన్నారో జనాలు, కొంచెం వాళ్ళ గురించి మనం కొన్ని రివీల్ చేయొద్దు, అందుకే వాళ్ళని నేను చూపెట్టలేదు, వాళ్ళ గురించి చెప్పలేదు. వెనక మన స్టే ఉంది. అండ్ రేపటి నుంచి అసలు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఐ హోప్ జర్నీ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే తెలిసి ఏం చేయాలో. అండ్ రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యు నెక్స్ట్ వన్. బాయ్.